హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా విలక్కి ఛానల్. ఈరోజు మనం టమాటా ఇన్స్టాంట్ ఊరగాయ చట్నీ ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. దానికోసం నేను 1 kg టమాటాలు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని తుడిచిపెట్టుకున్నాను. అలానే వాటిని పైన తొడాలు ఉంటాయి కదా, మొత్తం తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న ఆ టమాటాలని తీసుకెళ్ళి డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టేసేయడమే. దీనికోసం అలానే ఆవాలు, మెంతులు తీసుకున్నాను. ఆవాలు 2 స్పూన్స్, 1 టీ స్పూన్ మెంతులు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ కొట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే దీనికోసం ఉప్పు, కారం, చింతపండు కూడా తీసుకున్నాను. చింతపండు 100 గ్రాములు 1 kg టమాటాలకి. అలా నేను ఒక టీ గ్లాస్ చూపించాను కదా, ఆ టీ గ్లాస్ 1½ కప్పు కారం, 1½ కప్పు గల్లుప్పు అలా తీసుకోవాలి. అలానే ఇవి బాగా ఉడకబెట్టుకోవాలి. ఇవి కొంచెం ఉడికిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు, కొంచెం గల్లుప్పు వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెంసేపు ఉంచేసి బాగా ముదురు కలర్లో అయిపోతుంది బాగా ఉడికిన తర్వాత. అలాంటప్పుడు తీసేసి బాగా చల్లార్చుకోవాలి. పూర్తిగా చల్లార్చుకొని మిక్సీ కొట్టుకోవాలి. కొంచెం కొంచెంగా మిక్సీ వేసుకుంటూ దాంట్లో ముందుగా మనం పెట్టుకున్న కారం, కొంచెంగా గల్లుప్పు వేసుకొని మిక్సీ కొట్టుకోవాలి. కొంచెం కొంచెంగా అంతా ఒకేసారి కొట్టుకుంటే మిక్సీ కొంచెం మెదగదు. సో కొంచెం కొంచెంగా కొట్టుకొని మిక్సీ పూర్తిగా అంతా ఒకసారి పెట్టేసుకొని మొత్తం కలిపేసుకొని, తర్వాత మనం ముందుగా మెంతి పిండి కలుపుకున్నాం కదా, అది దీంట్లో కలిపేసుకొని మన పచ్చడి రెడీ అయిపోతుంది. ఇంకా లాస్ట్ ఫైనల్గా పోపు పెట్టేసుకోవాలి. పోపు కోసం అన్నీ తీసుకొని పోపు తాలింపు గింజలు, కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిర్చి తీసుకొని పోపు పెట్టుకోవాలి. నేను మాత్రం కొంచెంగా పెట్టుకుంటున్నాను, మిగిలిందంతా గ్లాస్ జార్లో పెట్టేసుకుంటాను. లేకపోతే మొత్తం ఒకేసారి పోపు పెట్టేసుకొని అయినా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. మిగిలిన గ్లాస్ జార్లో తీసి ఒక పక్కన స్టోర్ చేసుకుంటే ఒక 1 to 2 months దాకా తినచ్చు. బాయ్ గాయ్స్, మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. బాయ్.